అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున పట్టణంలో పోస్టాఫీస్ దగ్గర పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. బుధవారం 1వ తేదీన నిజామాబాద్లో జరిగే 9వ ధర్నాను విజయవంతం చేయాలి అని వచ్చిన పిలుపునివ్వడం జరిగింది. సాగు భూములకు రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి, రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలి, ఎన్ఏజీలో 2010 రోజుకు 600 రూపాయలు కన్నమివ్వాలి, వ్యవసాయ కూలీలకు సన్నకారు చిన్న మధ్యతరగతి రైతుల రుణమాఫీ చేయాలి, భూమి లేని వారికి భూమి, ఆకలితో ఉన్నవారికి ఆహారం, ఇల్లు లేని వారికి ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, పూర్తిగా ఇల్లు లేని వారికి ఇంద్రం ఇల్లు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి. ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున చేయడం జరిగింది. ఇందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నడిపి నాగన్న, కమిటీ సభ్యులు పడాల శంకర్, మండల కార్యదర్శి సుల్తాన్ సాయిలు, గుంతుల సాయిలు, బొంతుల సాయిలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణంలో పానగల్లిలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశంలో 4 సంఘాలు కలిసి ఐక్యంగా ఏర్పడి ఏఐయుకేఎస్గా ఈరోజు మొత్తము దేశవ్యాప్తంగా ఐక్య రైతు సంఘం ఏర్పడ్డది. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ 3 నల్ల చట్టాలు రైతాంగానికి మొత్తం నష్టం తీసుకొస్తాయి అని రైతులు హర్యానా కానీ పంజాబ్ కానీ రైతులు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి 740 మంది రైతుల అమరులైలు. ఆ అమరుల ఫలితంగా తాత్కాలికంగా పార్లమెంట్లో మోడీ గారు లిఖితపూర్వకంగా హామీ ఇస్తూ నేను దీన్ని ఉపసంహరించుకుంటున్నా అన్నప్పటికీ ఇప్పటికీ దాన్ని ఉపసంహరించుకోకపోవడం, రైతులు ఏదైతే గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరిలో ఆ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయకపోవడం, రైతులపైన పాదయాత్ర చేస్తే నిర్బంధంగా అశ్వాయులు అట్లా వాటర్తోటి రైతులకు నష్టం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, రైతాంగం అంతా ఈ మోడీ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. అట్లాగే మన ఇక్కడ 6 గ్యారంటీలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీసుగా సంపూర్ణంగా కాలేదు. ఎకరాల 12,000 రూపాయలు ఇస్తామన్న పెట్టుబడి సాయంగా ఇప్పటికి విడుదల చేయలేదు. మన వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నా ఇప్పటికీ 12,000 కాదా 12% విడుదల చేయలేదు. ఈ అనేక సమస్యలపైన ఈ నెల 9వ తారీఖున జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. కాబట్టి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుగా 9వ తారీఖు నాడు ధర్నా చేస్తున్నాం. కాబట్టి రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నది అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫు నుంచి పిలుపునిస్తున్నాం. అఖిల భారత ఐక్యత రైతు సంఘం, అఖిల భారత ఐక్యత రైతు సంఘం.